హలో రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందుల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలో మాట్లాడుతాము. ఇది కాకుండా ఈ వీడియో మాంసం కోసం తయారు చేసిన లావుగా ఉన్న పందులను ఎక్కడ విక్రయించాలనే దాని గురించి కూడా సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటు పందుల పెంపకందారు తన పొలంలో ఎలాంటి మార్కెటింగ్ చర్యలు తీసుకోవాలి, తద్వారా అతను తన పొలంలో తయారు చేసిన బలిసిన పందులను సరైన ధరకు విక్రయించవచ్చు. పెద్ద మార్కెట్లలో తక్కువ కొవ్వు మరియు మంచి నాణ్యత కలిగిన మాంసం పందులకు అధిక డిమాండ్ ఉంది మరియు తక్కువ కొవ్వు పందులకు పెద్ద మార్కెట్లలో కూడా అధిక ధర లభిస్తుంది. కాబట్టి మీరు మీ పొలంలో తయారు చేసిన పందులను పెద్ద మార్కెట్లలో అమ్మడం ద్వారా మంచి ధర పొందాలంటే మీరు పందుల మేతలో పోషకాలను సమతుల్యంగా ఉంచాలి. తద్వారా పంది శరీరంలో మరియు పందిలో అదనపు కొవ్వు పేరుకుపోదు. మంచి మాంసం నాణ్యతతో తయారు చేస్తారు. కాబట్టి మేము ఈ వీడియోకి వెళ్లే ముందు మునుపటి వీడియోలో అందించిన సమాచారం అన్ని రకాల పందుల పెంపకం వ్యాపారాలకు వర్తిస్తుందని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. అయితే పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేసే పందుల పెంపకం కోసం మరింత సమాచారం అవసరం. ఈ వీడియోలో ఇవ్వబడినది. కాబట్టి మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే, పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి ఏ ప్రాంతాల్లో పందుల పెంపకం చేయవచ్చు? కాబట్టి మేము దీని గురించి పూర్తి సమాచారాన్ని మునుపటి వీడియోలో అందించాము. దీని కోసం మీరు మా మునుపటి వీడియోను చూడవచ్చు. మునుపటి వీడియోలో మేము ఇప్పటికే చర్చించిన కొంత సమాచారం ముందు ఉంది. కాబట్టి మీరు మునుపటి వీడియోను చూసినప్పటికీ వీడియోను మధ్యలో వదిలివేయవద్దు. ఎందుకంటే మీరు మీ పందుల పెంపకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ఈ వీడియోలో అందించిన కొన్ని కొత్త సమాచారాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. రెండవ ప్రశ్న, పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందుల పెంపకంలో ఎంత పెట్టుబడి అవసరం? మీరు పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందులను పెంచుతుంటే జంతువుల సంఖ్యకు అనుగుణంగా మీకు భవనం అవసరం. ఒక వయోజన పంది భవనంలో నివసించడానికి 8 నుండి 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. దీని ప్రకారం మీరు ఉంచే జంతువుల సంఖ్య ప్రకారం మీరు భవనం యొక్క పరిమాణాన్ని ఎంచుకోవచ్చు. భవన నిర్మాణంపై మరింత సమాచారం కోసం మీరు మా వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు. మీరు పెంచే పందుల కోసం కూడా మీరు మేత ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి వయోజన పంది రోజుకు 2 నుండి 2.5 కిలోల మేత తింటుంది. మీరు పందుల పెంపకం ప్రారంభించాలనుకుంటున్న ఆడ పందుల సంఖ్య కోసం మీరు ముందుగానే ఫీడ్ బడ్జెట్ను సిద్ధం చేయాలి. మీరు పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందులను పెంచుతుంటే దీని కోసం మీరు భవనం నిర్మించాల్సి ఉంటుంది. మీరు ప్రారంభంలో అద్దె భూమి మరియు భవనంతో పందుల పెంపకం ప్రారంభించాలని మా సలహా. మీరు అద్దె భూమి మరియు భవనంతో పందుల పెంపకం ప్రారంభిస్తే మీ ప్రారంభ వ్యయం దాదాపు 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మీరు 4 నుండి 5 ఆడ పందులతో మరియు 1 మగ పందితో ప్రారంభించవచ్చు. మీరు మీ స్వంత భూమి మరియు భవనంతో ప్రారంభించినట్లయితే మీరు దాని ధరను విడిగా జోడించాలి. ఇది వివిధ ప్రాంతాలలో మారవచ్చు. మూడవ ప్రశ్న ఏమిటంటే, పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఏ నైపుణ్యాలను నేర్చుకోవాలి? మీరు పందుల పెంపకం వ్యాపారం బాగా చేయాలనుకుంటే, దాని నుండి మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే, మీరు పందుల పెంపకం యొక్క అన్ని అవసరాలు, పందులకు ఎలా ఆహారం ఇవ్వాలి, పందులలో ఏ వ్యాధులు వస్తాయో, లక్షణాలను ఎలా గుర్తించాలో నేర్చుకోవాలి. ఈ వ్యాధులకు ఏ మందులు వాడాలి మరియు పందులకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా చికిత్స చేయాలి, వివిధ వర్గాల జంతువులను ఎలా చూసుకోవాలి, వాటి అవసరాలు ఏమిటి? ఈ నైపుణ్యాలన్నింటినీ నేర్చుకోవాలంటే మీరు పందుల పెంపకంలో శిక్షణ తీసుకోవడం అవసరం. పందుల పెంపకంలో శిక్షణ మా సంస్థ అగ్రిజీవన్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు దూరంగా ఉన్న రైతుల కోసం మరియు మా సంస్థకు రాలేని వారి కోసం మా సంస్థ పార్ట్ 1 పందుల పెంపకం శిక్షణా కోర్సును తెలుగులో మరియు పార్ట్లో ప్రచురించింది. -2 పందుల మేతలో సబ్జీ మండి నుండి పండ్లు మరియు కూరగాయలను చేర్చడం మరియు వాటి ఫీడ్ ఫార్ములా గురించి వివరణాత్మక సమాచారం. మీరు పందుల పెంపకం వ్యాపారాన్ని వివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి మరియు మీరు మా సంస్థ నుండి పందుల పెంపకంలో శిక్షణ పొందగలిగే సామర్థ్యం ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆచరణాత్మక శిక్షణ తీసుకోవాలి. శిక్షణా కోర్సు పుస్తకం యొక్క లింక్ వివరణలో ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు. నాల్గవ ప్రశ్న ఏమిటంటే,
పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి పందుల పెంపకం వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు మీ బృందంలో ఎలాంటి నిపుణులు మరియు నిపుణులను ఉంచుకోవాలి. మీరు పెద్ద మార్కెట్లకు పందులను ఎగుమతి చేయడానికి చిన్న స్థాయిలో పందుల పెంపకం చేస్తుంటే మీకు ప్రారంభంలో ఎక్కువ మంది అవసరం ఉండదు. మీకు పందుల పెంపకంలో శిక్షణ పొందిన పందుల పెంపకం నిపుణుడు అవసరం మరియు అతను పందుల పెంపకం యొక్క అన్ని అంశాల గురించి బాగా తెలుసు. మీకు పందుల పెంపకం గురించి పూర్తి అవగాహన ఉంటే అది మంచిది. మీరు మీ పొలాన్ని ప్రారంభంలో స్వయంగా పరిశీలించవచ్చు మరియు నిర్వహించవచ్చు. మరియు మీరు ఈ పనిని చేయగలిగితే మీరు మీ పొలంలో అలాంటి నిపుణుడిని ఉంచుకోవాలి. పొలాన్ని శుభ్రపరచడం, పందులకు మేత మరియు నీరు ఏర్పాటు చేయడం, పందులకు పచ్చి మేత తీసుకురావడం మరియు ఇతర చిన్న పనులు వంటి పొలంలో చిన్న చిన్న పనులు చేయగల వ్యక్తి కూడా మీకు పొలంలో అవసరం. 5వ ప్రశ్న ఏమిటంటే, పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న లావు పందుల మార్కెట్ మీకు ఎక్కడ దొరుకుతుంది మరియు మీ పొలంలో తయారు చేసిన లావు పందులను సరైన ధరకు ఎక్కడ విక్రయించగలరు? మీరు పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేయడానికి పందులను సిద్ధం చేస్తుంటే మీరు వాటి అమ్మకం కోసం పెద్ద పందుల మార్కెట్లు మరియు స్లాటర్ హౌస్ల కోసం వెతకాలి. ఇక్కడ కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కబేళాల గురించిన సమాచారం ఇవ్వబడింది. నంబర్ 1, మీట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా బేకన్ ఫ్యాక్టరీ. It is located in Kuttukulam, Kerala State. Number 2, Livestock Development Corporation Bacon Factory. It is located in Harangatta, West Bengal State. Number 3, Mumbai Municipal Corporation Avataya. It is located in Mumbai, Maharashtra State. Number 4, ICAR National Research Center on Pig. It is located in Guwahati, Assam State. Number 5, Arohan Pork Processing Unit. It is located in Guwahati, Assam State. Number 6, Pork Processing Unit. It is located in Vijayawada, Andhra Pradesh State. Number 7, Bacon Factory and Central Dairy Farm. It is located in Aligarh, Uttar Pradesh State. Number 8, Government Bacon Factory Ganavaram. It is located in Krishna, Andhra Pradesh State. Number 9, Government Bacon Factory Kanki. It is located in Ranchi, Jharkhand State. Number 10, MAFCO Bacon Factory, National Park, Borawali. It is situated in Mumbai, Maharashtra State. Number 11, Meat Complex. It is situated in Alwar, Rajasthan State. Number 12, Pork Processing Plant. It is situated in Kharar, Punjab State. పెద్ద పందుల వ్యాపారులు లేదా వారి మొబైల్ నంబర్ల గురించి సమాచారాన్ని పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు. మీరు పందుల పెంపకం గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు. పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం కోసం మీరు పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. రైతు మిత్రులారా, మా వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను పందుల పెంపకందారులందరికీ పంపండి. భవిష్యత్తులో ఇటువంటి వీడియోలను నిరంతరం చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్కు సభ్యత్వాన్ని పొందండి.